వెల్కమ్ టు లాస్యా డైలీ వ్లాగ్స్. మేమైతే వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులైంది, ఎందుకంటే వీడియోస్ ఉన్న ఫోన్ అయితే పనిచేయట్లేదు, అందుకనేసి చాలా రోజులు డిలే అయిపోయింది. ఇంకా ఇదైతే దసరా వ్లాగ్. ఇంకా మేమైతే మా ఇంటి నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాం. అప్పటికి మా పిల్లలకి మాకు ఫుల్ ఫీవర్ ఉండే, కొంచెం తగ్గినాక మేమైతే దసరా ఫెస్టివల్కి అయితే వెళ్ళినాము. నాకు తెలియదు అది డోర్ లాక్. ఇదేమో నెక్స్ట్ డే రోజు మార్నింగ్, ఇంకా ముందు రోజు నైట్ అయింది మేము వెళ్ళేసరికి. ఇంకా నెక్స్ట్ డే రోజు మార్నింగ్ బ్రష్ లేదంటే మా అమ్మలేమో షాప్కి వెళ్ళి బ్రష్ అయితే తెచ్చుకుంటుంది. ఎంత పిల్లల్ని కాదు పెద్దవాళ్ళని చెప్పు పో. ఇచ్చినప్పుడు అంకుల్ మా మమ్మీకి అని చెప్పినప్పుడు నేను చెప్తా పోయి నుంచి పో. నన్ను నాడు బ్రష్ చేసుకుంది నాడు, బయటకు నాడు, ఇంట్లో కాదు. ఉద్దమ్ములు చెత్త సౌండ్ వస్తుంది, చెత్త సౌండ్. చూడా ఆడుకోండి, ఇంకా ఆడుకోండి. ఇక్కడేమో మేమైతే బ్యాంగిల్ స్టోర్కి వచ్చినాము, ఎందుకంటే మా అమ్ముల వాళ్ళకి గాజులు అవి లేవు అనేసి గాజులు తీసుకొద్దాము అనేసి వచ్చినాము. ఆ రోజు అయితే బతుకమ్మ. ఇంకా బ్యాంగిల్ షాప్కి వచ్చి అన్ని షాపింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి బతుకమ్మ అయితే చేయడం స్టార్ట్ చేసినాము. ఇంకా ఇక్కడేమో మా మమ్మీ మేము షాప్కి వెళ్ళేసి వచ్చేలోపు ఇవన్నీ తీసి పెట్టింది. ఇంకా నేను వచ్చేమో బతుకమ్మ చేయడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ నేను కొంచెం స్టార్ట్ చేసిన, తర్వాత ఇంకా మా మమ్మీకే చెప్పిన, మమ్మీ నువ్వే చేయి మమ్మీ అంటే ఇంకా మా మమ్మీయే చేసింది. ఇంకా ఈ బంతి ఫ్లవర్స్ ఇవన్నీ ఇంకా మేము మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే దారిలోనే అక్కడ మహేశ్వరంలో తీసుకున్నాము. పొలంలో అమ్ముతారు కదా తోట వాళ్ళు, వాళ్ళ దగ్గర అయితే తీసుకొచ్చినాము. చాలా బాగుండే, ఫ్రెష్గా ఉండే. ఇంకా ఫైనల్గా అయితే మా మమ్మీ అయితే బతుకమ్మ చేస్తుంది. ఎందుకు వస్తుంది? ఫస్ట్ అయితే మా మమ్మీ ఒక బతుకమ్మ చేసింది, తర్వాత ఇంట్లో పనులు ఉంటే మా మమ్మీ చేసుకుంటుంది. మేమేమో ఈ బతుకమ్మ చేద్దాము అనేసి ఇంకా ఇదైతే చేసినాం. మేము చేసింది అయితే అసలుకి ఎట్లంటే అట్లా వచ్చింది. ఫ్లవర్స్ కూడా సరిపోలేవు, ఇంకా అన్నీ అడ్జస్ట్ చేస్తూ ఉన్న వాటికి పెట్టి ఇంకా సెకండ్ బతుకమ్మ అయితే చేసినాము. 2 చిన్న బతుకమ్మలు 2 పెద్ద బతుకమ్మలు అయితే మొత్తానికి చేసేసినాము ఫైనల్గా. ఇంకా ఫస్ట్ బతుకమ్మ మా మమ్మీ చేసింది అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ మేమైతే కొంచెం టింకర్గా ఇట్లా చేసినాము. ఇంకా ఇక్కడేమో మా అమ్ములేమో చిన్న బతుకమ్మ పట్టుకొని ఫోటో దిగుతుంది.
ఇంకా మేము బతుకమ్మ ఆడుకునేసరికి 11:30 అయితే అయింది. ఇంకా 12 లోపే వేయాలి అనేసి అప్పటికి మా పిల్లలు కూడా పడుకునండి. ఇంకా వాళ్ళని అయితే ఇంట్లో ఉంచేసి మేమైతే కారులో వెళ్ళేసి బతుకమ్మ అయితే వేసేసి వచ్చినాము. ఇంకా మా పిల్లల దగ్గరనేమో మా డాడీ ఉండే, ఇంకా మేమేమో కార్లో వెళ్ళేసి ఇంకా నైట్ 12 లోపే వేసేయాలి అన్నట్లు ఇంకెళ్ళి చెరువులో అయితే బతుకమ్మను వదిలేసి వచ్చినాము. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అందరికి ఒకరు పసుపు ఒకరు పసడం. గవర్నమెంట్